ఎప్పటి నుంచి ఉంటున్నారా హైదరాబాద్లో? 5 years నుంచి ఉంటున్నా సార్. క్యాబ్ నీ ఓనా లేక కంపెనీ వాళ్ళు ఇచ్చిందా? ఇంతకుముందు వేరే జాబ్ చేసేవాడిని సార్. అది నచ్చక 2 years నుంచి ఇలా ఓన్గా క్యాబ్ తోలుకుంటున్నా సార్. ఎంతకేమైనా మిగులుతుందా మరి? ఏదో సార్, ఇంకా ఈఎంఐ అమౌంట్, కంపెనీ కమిషన్ పోను అక్కడికక్కడ మిగులుతుంది సార్. ఈ పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, మీకేం ఇబ్బంది అవ్వట్లేదా? ఎందుకు ఇబ్బంది లేదు సార్. వీళ్ళు పెట్రోల్ రేట్లు పెంచడం కూడా రోజుకు ₹1 చొప్పున పెంచుతున్నారు సార్. ఇప్పుడు దగ్గరగా 106 రూపాయలు ఉన్నట్టుంది సార్. ఈ పెట్రోల్ రేట్లు పెరిగినా సరే మా క్యాబ్ వాళ్ళు కమిషన్ తగ్గట్లేదు, కిలోమీటర్కి రేటు పెంచట్లేదు సార్. ఇది కాక ఇంకా వేరే జాబ్ చేయలేమని ఏదో పొట్టకుట్టి కోసం అలా సాగించుకుంటూ వస్తున్నాం సార్. టైం అయిపోతుంది, ఈడి క్యాబ్ ఇంకా రాడేటి. ఓహో, మన బండి అవ్వదుగా. ఆయనకే ఫోన్ కిందకి రమ్మని చెప్దాం. క్యాబ్ ఓడేలాగా ఉన్నాడు. హలో సార్, మీ లొకేషన్లోకి వచ్చాను సార్. లొకేషన్? నేను లొకేషన్లోనే ఉన్నానే, ఎక్కడ కనిపించట్లేదు నువ్వు. అంటే ఇక్కడ కింద ఉన్నాను సార్, డౌన్ రోడ్లో. కొంచెం రారా సార్? నేనైతే రాను, నువ్వే రా. అంటే సార్ అక్కడ టర్నింగ్ అవ్వచ్చు సార్, మళ్ళీ ప్రాబ్లం అయింది. 50 అడుగులు కూడా ఉండదు సార్, కొంచెం రండి సార్. ఆహా, నేను నడుచుకుంటూ వచ్చేదానికి ఇంక నేను క్యాబ్ ఎందుకు బుక్ చేసుకునేది? ఇంకొక 2 అడుగులు వేస్తే ఆటోకి నేను వెళ్ళలేనా? నేనున్న చోటుకే వస్తుందని చెప్పే క్యాబ్ నేను బుక్ చేసుకునేది, అర్థమైందా? నేనైతే రాను, నువ్వే రా. సరే సార్. భయ్యా కొంచెం సాంగ్స్ పెట్టు. అది డెక్ పని చేయట్లేదు భయ్యా. డెక్ పని చేయట్లేదా? ఇప్పుడు నాకు మ్యూజిక్కి ఏసీకి కలిపే బిల్ వేశారు, కట్ చేసామంటావా? అంటే మీ దగ్గర బ్లూటూత్ ఉంది కదా భయ్యా, కొంచెం బ్లూటూత్లో రండి భయ్యా. అంటే నేను ఏది వాడాలో కూడా నువ్వే చెప్పేస్తావా? అంటే అది కాదు భయ్యా. పదా. సార్ మీ డెస్టినేషన్ వచ్చింది సార్. ఇది కాదు, కొంచెం ముందుకు పదా. లేదు సార్, మీ డెస్టినేషన్ పాయింట్ నాకు ఎక్కడే చూపించింది. కొద్దిగా ముందుకు పదా, చెప్పానా? లెఫ్ట్ వెళ్ళు. సార్ మీరు చెప్పిన లొకేషన్ దాటి చాలా దూరం వస్తున్నాం సార్. వెళ్ళవయ్యా, వస్తుందిలే గానే. ఇక్కడ ఆపు, పక్కన ఆపు. అది మేడం, ఓటీపీ మేడం. ఓటీపీ 5113.